ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవ్రీ సాటర్డే సాంగ్, సండే ప్రేయర్ చూసుకుంటాం తెలుసు. ఒక్కోసారి అలా మిస్ అయినప్పుడు రెండు కూడా సండే చూసుకుంటాను, మీకు తెలుసు. కాబట్టి అలానే ఈరోజు కూడా సాంగ్ అండ్ ప్రేయర్ చూసుకుందాం. లాస్ట్లో మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నప్పటికీ కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తాను కూడా, అనేకమైన చోట్ల ఇదే మాట చెప్తూ ఉంటాను. నా చిన్నతనం నుంచి మెసేజ్లకు వెళ్ళిన కాడి నుంచి కూడా ఈ మాట చెప్తూనే ఉంటున్నాను. ఎందుకంటే అన్ని సమయాలు మనకి అవైలబుల్గా ఉండకపోవచ్చు. నీ కాళ్ళు చేతులు పని చేయొచ్చు, నీ మనసు పని చేయదు. నీ మనసులో ఏ పని చేసినా నీ మనసు, నీ ఆలోచనలు ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూనే ఉంటాం. కాబట్టి ఆ ఆలోచనలు పక్కన పెట్టి పనులు కాదు, మీకున్న పనిలో కూడా దేవుని స్తుతించవచ్చు. అలాగే మీ హృదయంలో మీరున్న ప్లేసుల్లోనే మీరు చేస్తున్న పనితోటే మీ హృదయంలో కళ్ళు మూయవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు అక్కడ అవైలబుల్గా లేకపోతే కనుక అలా హృదయంలో మీ యొక్క ప్రాబ్లమ్స్ కోసం కూడా దేవునితో చెప్పుకోండి. అలానే మీ కొరకు నేను, నా కొరకు మీరు, ఒకరి కొరకు ఒకరు దేవుడు ప్రార్థన చేసుకోమని చెప్పాడు. మనందరూ కూడా సహోదరి యొక్క ప్రేమతోటి, భావాలతోటి కలిగి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని మనం అందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ఒకరి కొరకు ఒకరు ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ముందుగా సాంగ్ చూసుకొని తర్వాత మనం ప్రేయర్లోకి వెళ్దాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే, అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తములో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనీయక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై
బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనీయక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనీయక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనీయక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ప్రేయర్ చేసుకుందాం. నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సహోదరులు అయి ఉన్నారు కాబట్టి, స్త్రీ పురుష భేదం లేదు కాబట్టి, ప్రతి ఒక్కరు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి, మనమందరూ కూడా ఒకరికొరకొకరు స్వార్థం లేకుండా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీ పరిశుద్ధమైన పాదధూళికే నాయన అల్పురాలనైనా నేను, అయోగ్రాలనైనా నేను మీకు మనవి చేసుకుంటున్నానయ్యా. ఎందుకు పనిచేయనటువంటి దానిని, ఎన్నిక లేనటువంటి దానిని, ఏ పార్టీ దానిని తండ్రి, ఈ క్షణమునైనా మీరు నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మాలాంటి సహోదరులనైనా స్త్రీ యొక్క పురుష భేదం లేకుండానట్లుగా ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు కలిగి, ఎంతోమంది రుణ బాధలు కలిగి, ఎంతోమంది అనారోగ్యం కలిగి, ఎంతోమంది కుటుంబాల్లోనైనా వివాహాలు లేకుండా యవ్వన కాలాలకి బిడ్డలు వచ్చినప్పటికీ, వాళ్ళ యొక్క వయస్సు దాటిపోతున్నప్పటికీ కూడానైనా చాలామంది స్త్రీ పురుషులు నా తండ్రి వివాహాలు లేకుండా ఉన్నారు తండ్రి. ఈ ఆకాకులను సంసారులుగా చేస్తానని సెలవిచ్చిన గొప్ప తండ్రి మీకు వందనాలు. దయచేసి ఏ వయసు వారైనను ప్రభా వివాహాలు లేకుండా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కావలసిన స్త్రీ తోడు పురుష తోడు కూడా నాయన బిడ్డలకు అందింపజేసి త్వరగా వివాహాలకి సిద్ధపరచమని అడుగుచున్నాను. ఇంకను ఎంతమంది తల్లిదండ్రుల బిడ్డలకు వివాహాలు చేయాలని వాళ్ళ బరువుగా భారంగా ప్రభా తండ్రి 10 మందిలో అవమానంగా బాధిస్తున్నారో ప్రభా బిడ్డలకు త్వరగా వివాహాన్ని చేయమని అడుగుచున్నాను తండ్రి. మంచి సంబంధాలు ఆ కుటుంబాల్లో ఏర్పాటు చేయమని అడుగుచున్నాను దేవా, మీకు వందనాలు నాయన. అలానే తండ్రి చదువుకుంటున్న యువత యువకులు పాడైపోకూడనట్లుగా చేయండి ప్రభా. ఎందుకంటే నేను సెలలో భయంకరమైన ప్రభా తండ్రి దృశ్యాల బిడ్డలు చూస్తూ ఉంటున్నారు. దయచేసి నా తండ్రి నాయన యవనస్తులు తొట్టిల్లదు, తప్పక తొట్టిల్లదరని సెలవిచ్చిన ప్రభా. ఆ తప్పక తొట్టిల్లడానికి దుష్టుడు వాళ్ళ మీద పొంచి ఉన్నాడు ప్రభా. దానికి ఏదన్నా కారణమై ఉండొచ్చు ప్రభా. అది వయసు కారణమై ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు, లేకపోతే ప్రభా తండ్రి ఆశా కోరికలు అయి ఉండొచ్చు, ఏదో ఒకటి అయి ఉండొచ్చు నాయన. ఆ కారణం ఏదైనప్పటికీ కూడా యవనస్తులు నాయన పాడైపోతున్న
సేవిస్తున్నారు ప్రభా. స్త్రీ పిల్లలు కూడా తండ్రి నాయన అనేకమైన ప్రభా డ్రింక్స్ నా తండ్రి సేవిస్తున్నారు ప్రభా. బిడ్డలకు బుద్ధి చెప్పండి. యువతులు కూడా చాలామంది ప్రభా ఆ యొక్క మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్నారు ప్రభా. వాళ్ళకు ఒక మాట చెప్పి ఇంకొక విధానంలో వాళ్ళు నడుస్తున్నారు. అనేక రీతిలుగా చదువుకుంటున్న బిడ్డలు కూడా పాడైపోతున్నారు తండ్రి. వాళ్ళందరినీ కూడా మీ యొక్క క్రమశిక్షణ పెట్టమని అడుగుతున్నాను ప్రభా. ఈ మత్తు పదార్థాలకి బానిసలైపోతున్న ప్రభా బిడ్డలు యేసు నామములో స్వస్థత దాయిచ్చమని అడుగుతున్నాను. వాళ్ళ తల్లిదండ్రులకి, సమాజానికి, మీకును మంచి యోగ్యకరంగా ప్రభా తండ్రి మీ విషయంలో దీవనాకరముగా ప్రభా మందిరాల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, సమాజ విషయంలో ఒక పేరు ప్రఖ్యాతులు నా తండ్రి వాళ్ళు తీసుకొచ్చి ప్రభా తండ్రి గొప్ప పౌరులుగా బిడ్డల్ని నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభా. రానున్న కాలానికి, గతించిపోతున్న మా కాలానికి రానున్న వాళ్ళు ఇంకను ప్రభా భవిష్యత్తుకునైనా మంచి పునాదులు వేయాలి కానీ ఆ పిల్లలు పాడైపోకూడనట్లుగా కాపాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. హాస్పిటల్లో అనేక మంది ప్రభా అంగలాచుచున్నారయ్యా, చాలా దుఃఖిస్తున్నారు ప్రభా. మనసుకు వచ్చినది ఏ కష్టమైనను ప్రభా తండ్రి నాయన అది కాసేపు బాధపడి ఒక పక్కన కూర్చోవచ్చు, కానీ ప్రభా శారీరక బాధనైనా అది తట్టుకోలేంది, అది భరించలేంది. ఆ కుట్లు కానీ ప్రభా తండ్రి, ఆ సెజరెన్స్ కానీ ప్రభా తండ్రి తట్టుకోలేరు ప్రభా. అన్న మనిషి వాళ్ళకు తోడున్నారో లేదో, చేతి నిండా ప్రభా డబ్బులు ఉన్నాయో లేవో, తగినంత ట్రీట్మెంట్ చేయించగలుగుతున్నారో లేదో అది మీకు మాత్రమే తెలుసు. అంగలార్చిన ప్రభానైనా స్వస్థత నీకు శీఘ్రముగా లభించనన్నట్టుగా దేవా దయచేసి ఇప్పుడే యేసు నామములో అయ్యా ప్రభా తండ్రి గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, ఇంట్లో కాడ కానీ, ప్లాట్ఫారాల మీద కానీ ఎవరు ఏ యొక్క పుళ్ళుతోటి, అనారోగ్యములతోటి, విపరీతమైన వ్యాధులతో బాధపడుతున్నారో తండ్రి వాళ్ళు శోధిస్తున్న దుష్టుడు, వాడు శోధకుడని చెప్పిన ప్రభా శోధకుడని దుష్టుడు ప్రభా రుణ బాధల రూపంలో కానీ, అనారోగ్య రూపంలో కానీ, ఆర్థిక ఇబ్బందుల రూపంలో కానీ, మానసికమైన జీవితంలో కానీ మానసికంగా ప్రభా తండ్రి వాడు మనసుతో ప్రభా తండ్రి వాడు దుర ఆత్మ అయినాడు కాబట్టి మాలో ఉన్న మీ యొక్క ఆత్మతోటి వాడు ఆడుకుంటున్నాడు ప్రభా. కానీ ఎన్నట్లకి ప్రభా బలైపోతుంది మా శరీరం, మా యొక్క మానసిక పరిస్థితి కోల్పోతున్నాం కాబట్టి నాయన ఆ శోధకుడని దుష్టుడిని ఇప్పుడే యేసునామములో మేమందరూ కూడా యాక మనసుతో పాతాళంలో బంధిస్తున్నాం ప్రభుత్వం. అయ్యా ప్రభుత్వం మీరు భూలోకంలో ఏది బంధితురో అది పరలోకంలో బంధించబడను, మీరు భూలోకంలో ఏది విడుదల చేదురో అది పరలోకంలో కూడా విడుదల చేయబడనని సెలవిచ్చిన ప్రభా. భూలోకం మీద ఉన్న దుష్ట శక్తులను అనేక రకాలుగా అనేక మంది బిడ్డల్ని ప్రభా శోధిస్తున్న దుష్ట శక్తులను మేమందరం కూడా నాతో పాటు ఇప్పుడు ఎంతమంది ప్రార్థన వింటున్నారో దేవా ఏకీభవిస్తున్నారో మేమందరూ కూడా సహోదరి ప్రేమతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద యేసు నామములో ఆ దురాత్మలను ఇప్పుడే బంధిస్తున్నాము నా తండ్రి. అట్లే పాతాల అగ్నిగుండ లోకంలో బంధిస్తున్నాం ప్రభా. భూమండలం మీద నా దురాత్మ సమూహాలను త్వరగా బంధించమని అడుగుచున్న ప్రభా. అందరి యొక్క చేతి నిండా ప్రభానైనా ధనాన్నిమ్మని, నోటి నిండా ప్రభా నవ్వు నిమ్మని, ఒంటి నిండా దేవ ఆరోగ్యాన్నిమ్మని కోరుకుంటూ ప్రతి కుటుంబం కూడా నైనా పిల్లా పాపలతోటి ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఆనందంగా నవ్వులతోటినైనా ఉదయకాలమైన చెట్టుకినైనా పువ్వులు ఎంత చక్కగా తోటంతా విరబూస్తాయో అలాగా కుటుంబాల ఆనందాన్ని విరబూయమని వేడుకుంటున్నాము దేవా. మీకు స్తోత్రాలయ్యా. అలానే అనేక మంది దైవజనులు చేస్తున్న సేవ పరిచర్యను దీవించండి. అనేక మంది బిలీవర్స్ విశ్వాసాలను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన సమస్తమును కూడా అనుగ్రహించండి. ఈ వాళ్ళుండి రేపు చనిపోయే మన జీవితంలో దేవుని విషయంలో కరెక్ట్గా ఉండాలని నేర్పించమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. నాయన ఈరోజు భూమిపైన ఉన్నాం, రేపు భూమి కింద ఉంటాం, ఏ క్షణం మట్టిలో ఉంటామో మనకు తెలియదు కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి ఇది మనం ఇక్కడ భూలోకంలో యాత్రికులమై ఉన్నాం కాబట్టి ఏ క్షణమన్నా వెళ్ళిపోవాలి కాబట్టి ఇది మన జీవితం కాదు కాబట్టి మనం దేవునికి సొంతము కాబట్టి అని ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా వింటున్నప్పటికీ చేస్తున్నప్పటికీ కూడా ఎంతో నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాం బాబు. అది మా యొక్క శరీరానికి వచ్చేదాకా కూడా నాయన మాకు తెలియట్లేదు ప్రభా తండ్రి. అప్పుడు మాత్రం నాయన ఈ రోజు నన్ను కాపాడండి అయ్యా, నీ పని చేస్తాను, ఈ రోజు నన్ను స్వస్థపరచండి అయ్యా, మీ కార్యం చేస్తాను, ఈ రోజు నా ప్రాబ్లమ్స్ తీయండి ప్రభా, మీతో ఉంటాను ఇలాగ ప్రభా తండ్రి. ఆపద మొక్కులు మొక్కుకునే వారం కాదు ప్రభా తండ్రి. ఆ క్షణం మనకు ఆపద మొక్కులు మొక్కుకొని మా ప్రాబ్లమ్స్ తీరాక మళ్ళీ ప్రభా తండ్రి నాయన మేము చెయ్యి తిప్పేవారి కింద ఉంచకూడనట్లుగా ఎప్పుడు నిత్య హృదయంతో మమ్మల్ని ఉంచమడుచున్న మీ యొక్క భక్తుల ఆహారం ఉన్నప్పటికీ లేకపోయినా, వాళ్ళకి ప్రభా నివాసం ఉన్నప్పటికీ లేకపోయినా, ఒంటి మీద వస్త్రం ఉన్నప్పటికీ లేకపోయినా, ఏది లేకపోయినా యథార్థమైన స్వార్థ చేశారయ్యా, యథార్థంగా మీ పని చేశారయ్యా. కాబట్టి వాళ్ళకి మీరు ప్రత్యక్షమయ్యారు ప్రభా. ఇప్పుడు మా ప్రాణం పోయి మా గుండెలు చీల్చుకొని పిలిచినా నీవు రావు నాయన. ఎందుకంటే మా హృదయం సరిగా లేదు. మొట్టమొదటిగా నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉంచుకొనుము.
అని సెలవిచ్చిన ప్రభా, ఏ తలంపు కుళ్ళి కలిగి, ఏ హృదయం కుళ్ళి కలిగి, ఎలాంటి స్వార్థం కలిగి, ఏ చూపులోనైనా ఏ వేషం కలిగి ఉంటున్నామో మీకు తెలుసయ్యా. మీకు వందనాలు మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయమని అడుగుచున్నాను. ఇల్లులు కట్టబడిన వాళ్ళకి ఏస్తున్నామలో, గృహాలు కట్టబడిన గాక, లోన్ పెట్టుకున్న వాళ్ళకి ఏస్తున్నామలో లోన్లు విడుదలవును గాక, ప్రయాణికుల గాలి మీదేమి నీటి మీదేమి నీటి అడిగిన ప్రయాణం చేస్తున్నాను కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా మా యొక్క గవర్నమెంట్లు దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలకు అనుకూలమైన వ్యక్తిని ప్రభా మాకు ఏర్పాటు చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ప్రజల యొక్క మనసు ఎరిగి ప్రజా పరిపాలన చేయడానికైనా ప్రజల విషయంలో మాకు మంచి రాజుని ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాము తండ్రి. అన్ని చోట్ల కూడా శాంతి భద్రతలు నెలకొల్పమని అడుగుచున్న ప్రభా. మీ విషయంలో అనేకమైన చోట్ల గొడవలు జరుగుచుండగానైనా మీ కృప, మీ కనికరాలు, దీవెనలు, ఆశీర్వాదాలు ఉంచి సమాధానం నుంచి అడుగుచున్నాను. 3 సెక్టర్లో పనిచేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాపాడాలి ప్రభా. వాళ్ళు లేకపోతే, డాక్టర్లు లేకపోతే ప్రభా పేషెంట్లకి స్వస్థత లేదు. పోలీసులు లేకపోతే ప్రభుత్వం కుర్రవాళ్ళని ప్రభావాళ్ళు చిల్లరగొని వాళ్ళని ప్రభుత్వం అరికట్టలేం ప్రభా. ఈ దొంగలను అరికట్టలేం ప్రభుత్వం నాయన. అలానే ప్రభుత్వం ఈ యొక్క లాయర్ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం నాయన అన్యాయంగా ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం నాయన తప్పించుకొని న్యాయంగా ఉన్న వాళ్ళకి శిక్ష పడవచ్చు. కాబట్టి నాయన వాళ్ళ ప్రభా చాలా ప్రభా దేశానికి వెన్నుముక్కల్లాగా ఉన్నటువంటి బలమైన వారి ప్రభా వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభా. మరి ముఖ్యంగా అంతకన్నా శ్రేష్టమైన భార్య బిడ్డలు వదులుకొని ప్రభా మా యొక్క బోర్డర్లో ప్రభా తండ్రి నాయన ఎంతగానో వాళ్ళ యవన కాలంలో ప్రభా అన్నీ కూడా ఆపుకొని ప్రభుత్వనైనా బిడ్డలు ఎంతగానో సేవ చేస్తున్నారు. ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు దీవించండి. అక్కడ ఉన్న ప్రభుత్వనైనా పోలీసు బృందాన్ని, కమిషన్స్ యావత్తును కూడా అందరినీ దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఆశీర్వదించండి. మా మిలిటరీ సైన్యాన్ని ఎప్పుడు కాపాడండి. ఏ ఒక్క దేశం మీదకి, ఏ దేశం మీదకి గొడవలు వెళ్ళకూడనట్లుగా, ప్రభుత్వం యుద్ధములు జరగకుండా, గొడవలు రాకూడనట్లుగా, ఏ బోర్డర్లోకి ఎవరు కూడా రాకూడనట్లుగా, ఎవరి కాళ్ళు శాంతి భద్రతలు నాయన నివసించడం సహాయం దయచేయమని మా యొక్క నాయన సోల్జర్స్ని ఎప్పుడు కూడా కాపాడి ఆశీర్వదించి సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. అలానే ప్రభుత్వం ఒక వయసుకి ప్రభుత్వం బిడ్డల మీద ఆధారపడవలసిన వీళ్ళు ఈ బిడ్డలే తీసుకెళ్ళి, ఏ బిడ్డలు మమ్మల్ని కాపాడుతారని పెంచుతున్నారు వాళ్ళే తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్స్లో పాడేస్తున్నారు ప్రభుత్వం. కానీ ఇప్పుడు కన్న తల్లిదండ్రులనైనా వాళ్ళ బిడ్డలను ఇప్పుడు పాడేసుకోరు ప్రభా తండ్రి. ఒక్కసారి గుర్తెరిగేలా చేతండి నాయన. నా తల్లి, నా తండ్రి నాకు బరువు కాదు, నా అత్తమామలు నాకు బరువు కాదు అని ప్రభా తండ్రి నాయన వాళ్ళకి కాస్త జ్ఞానమును నేర్పండి ప్రభా. కఠినమైన హృదయములు కరిగి ప్రేమ అక్రమం అయిపోయి ప్రభా తండ్రి మనుషులలో ఫ్రీడమ్ ఎక్కువైపోయి ప్రభుత్వం ఆయన శాంతికి మరి ముఖ్యంగా నా తండ్రి ఫ్రీడమ్ ఎక్కువ కోరుకొని ప్రభా వాళ్ళని అక్కడ పడేస్తున్నారు. కానీ వాళ్ళు రోధించే రోదన భయంకరంగా ఉంది ప్రభా. ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబాల్లో ఉండేలా చేతండి. అత్తమామైన తల్లిదండ్రులైన అత్తమామని ఇటు అటు కూడా స్త్రీ విషయంలో, పురుషుడి విషయంలో కూడా అటువైపు ఇటువైపు కూడా అనుకోవడానికి సహాయం దయచింటాను. చిన్నపిల్లల ప్రభుత్వం పెద్ద ఎదిగి ప్రభుత్వం భార్య ఒక్క నిమిషం ఇంట్లో లేకపోతేనే పిల్లలు భర్త నివసించలేరు. అలాంటిదినైనా ఉదయకాలంలో లేసి తల్లిదండ్రులు ప్రేమ లేక, తల్లిదండ్రులు మక్కువ లేక, ఏ ఆదరణ లేక ఉన్న ఓల్డ్ ఆ పసిబిడ్డల విషయాలే మీ కృపా కనికరాలు ఉంచమని అడుగుచున్నాను తండ్రి. దీవించండి ప్రభుత్వనైనా. మూర్ఖులైపోయి ప్రభా తండ్రి కావాలని పిల్లల్ని అలాగే చేస్తున్నారు తండ్రి. కాబట్టి ఏ తల్లిదండ్రుల దగ్గర ఆ బిడ్డలు ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అంతనే కూడా కాపాడమని అడుగుచున్నాను. అలాగే ప్రభుత్వం ఇంకా నా యొక్క సేవా పరిచర్యని దీవించమని అడుగుచున్నాను. నా మందిరాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను. ప్రభుత్వం తెలిసిన వారిని, తెలియ వారిని కూడా కాపాడండి. మా యొక్క బంధువులు ప్రభాత దగ్గర అమ్మ దగ్గర ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు ప్రభుత్వం ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఇందులో ఎవరైనా ఉండొచ్చు ప్రభా. అందరినీ కూడా కాచి కాపాడమని కోరుకుంటున్నాను ప్రభా తండ్రి. నేను అందరినీ దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశాలు పని పాటలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది చిక్కుబడిపోయి ఉన్నారు ప్రభుత్వం. వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు లాక్కొని ప్రభుత్వం వాళ్ళ చేతిలో వేళ్ళని బందీలుగా పెట్టుకున్నారు ప్రభుత్వం. వాళ్ళ ధనం రాకూడనట్లుగా వాళ్ళ పాస్పోర్ట్ లేకుండా ఎంతగానో మానసికమైన ఒత్తిడికి గురైపోయేలా చేస్తున్నారు. ఎన్ని చీకటి ప్రభా రోజులు జరుగుతున్నాయో, ఎన్ని చీకటిలో ప్రభా ఎన్ని భయంకరమైన ప్రమాదాలు ప్రభా పాప కార్యాలు జరుగుతున్నాయి. యేసు నామములో బిడ్డలకి విడుదల దాయిచ్చమని అడుగుచున్నాం ప్రభా. మనకున్నంతలోనే తిని తృప్తిపడి మన యొక్క దేశంలో, మన యొక్క ఇంట్లో, మన యొక్క మనుషులతోటి ప్రేమ పంచుకునుందామనే మనస్తత్వం వాళ్ళకి దయచేయండి ప్రభుత్వం. ఉన్నంతలో తృప్తి కలిగి జీవించే భాగ్యం దయచేయనైనా. త్వరగా బిడ్డలకి విడుదల దయచేయండి. అది ఏ రూపాన్ని ఉన్నా కూడా తండ్రి విడుదల దయచేయనైనా. జైల్లో ఉన్న వాళ్ళ మానసికమైన పరిస్థితి అది ఎంతో ఘోరము, ఎంతో భయంకరమైనా దయచేసి వాళ్ళ శిక్షాకాలం త్వరగా పూర్తయిపోయి వాళ్ళ భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయినా సంతోషంగా ఆనందంగా ఉండటానికి సాయం తెచ్చుతండి. అది స్త్రీ విషయంలో, పిల్లల విషయంలో, పెద్దవాళ్ళ విషయంలో అయినప్పటికీ కూడా నేను త్వరగా వాళ్ళకి విడుదల దయచేసి మనసుకి ఓరటని, ఓదార్పుని దయచేయండి ప్రభా. మొట్టమొదటిగా బెంగ, భయమును, వేదన తీసేసి మనం అడుగుచున్నాను తండ్రి.
ప్రతి ఒక్కరి విషయంలో మీ కృపా కనికిరాల నుంచి నడిచి మరి ముఖ్యంగా యవ్వన కాలంలో బిడ్డలు పాడైపోకూడనట్లుగా కాపాడని ప్రభువనైనా మీ పరిశుద్ధమైన ప్రేమని మీ మంచి ప్రేమనైనా అక్రమమైన ప్రేమగా శాతాని ప్రేమగా మార్చుకొని ప్రభువనైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రతిదానికి ప్రభువతండి వాళ్ళు చేస్తున్న అక్రమమైన కార్యాలకి కూడా ప్రేమ అనే ఒక పదాన్ని అంటగట్టేస్తున్నారు ప్రభువనైనా వాళ్ళకి తెలియట్లేదు ప్రభువతండి నాయన తెలిసి కూడా పెద్దవారు కూడా నాయన పిల్లలు పాడైపోయే స్థితిలో ప్రవర్తిస్తున్నారు ప్రభా. దయచేసి నా తండ్రి అందరినీ మీ పరిశుద్ధమైన ప్రేమను నేర్పండి ప్రభా. మీ మంచి ప్రేమను నేర్పండి, పెద్దవారి ప్రేమను నేర్పండి, దేవుని ప్రేమను నేర్పండి, గౌరవమైన ప్రేమ నేర్పండి. అదే నిజమైన ప్రేమ నా బిడ్డలకి తెలియజేయమని అడుగుతున్నాను. ఆ దయచేసి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వేడుకుంటూ తండ్రి అల్పురాలనైనా నేను పాపినైనా నేను దుర్మార్గురాలనైనా నేను ఎందుకు పనిచేయను నేను నా ప్రార్థన కూడా ఆలకించమని కోరుకుంటూ ప్రభా తండ్రి ఇంకా మీ యొక్క సేవ పరిచర్యలను నన్ను వాడుకోమని కోరుకుంటూ దేవా ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు అన్ని కుటుంబాలను దీవించమని వాళ్ళని ప్రభా వాళ్ళ గృహాలు ఆశీర్వదించమని పేదరికం రాకుండానట్లుగా వాళ్ళు పెంచి పోషించమని యేసు నామములో ఈ ప్రార్థన వింటున్న వారిని వినలేని వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కనికరించి ఇప్పుడే నిండారుగా వాళ్ళ చేతి నిండా ధనము యేసు నామములు ఒంటి నిండా ఆరోగ్యము యేసు నామములు నోటి నిండా నవ్వును యేసు నామములు ఇంటి నిండా సుఖశాంతులు యేసు నామములు కలిగి చేయబడును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదనాహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి తెక్కడిని తప్పించుము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.